నిజంగానే మన హీరో మన ఈ నిజంగా చరిత్ర సృష్టించాలని చెప్పొచ్చు మన విజయ్ తలపతి. సో నిజంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిజంగానే ఇంత అంటే గత 2 సంవత్సరాలలో చరిత్ర సృష్టించడం అనేది చాలా తక్కువ మందికి, చాలా తక్కువ మందిలో విజయ్ సార్ అందులో మొదటి అని చెప్పొచ్చు. మన ఆంధ్రప్రదేశ్ లో గతంలో చూసుకున్నట్లయితే ఎన్టీ రామారావు గారు 9 నెలల్లో పార్టీ పెట్టి మరి ఆయన చరిత్ర సృష్టించారు. తర్వాత మన తమిళనాడులో మన జయలలిత గారు కూడా చరిత్ర సృష్టించారు. తర్వాత అంటే ఈయన యంగ్ గా ఉండి సినిమాలో యాక్ట్ చేస్తూ ఇంకా సినిమా చాలా కెరియర్ ఉన్నప్పటికీ కూడా సో ఇప్పుడు సంచలనం క్రియేట్ గా మారడం నిజంగానే మరి ఎగ్జిట్ పోల్స్ కూడా ముందే గత 2-3 రోజులు కూడా చెప్పారు. చాలా తక్కువ మంది విజయ్ సార్ కి సపోర్ట్ చేశారు. అసలు గెలవడు, అసలు ఖచ్చితంగా 2-3 సీట్లకే పరిమితం అవుతాడు అన్నారు. సో వాళ్ళు చెప్పిన మొత్తం వాళ్ళు తారుమారయ్యాయి, అంకెలు తారుమారయ్యాయి. నాయకుడు కూడా అందరు కూడా చాలా మరి పరాజయం పాలయ్యారు, చూసాం మనం. సో నిజంగా ఇంత భారీ స్థాయిలో విజయ్ అభిమానులు, ప్రేక్షకులు, ప్రజలు అందరు కూడా బ్రహ్మరథం పెట్టడం, ముఖ్యంగా అక్కడ చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడానికి వాళ్ళకి తమిళనాడు రాష్ట్రం అభివృద్ధి కావడానికి సో అక్కడ ప్రజలు కూడా మార్పును కోరుకున్నారు అని చెప్పేసి చాలా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తున్నారు. నిజంగా ఇలాంటి కొత్త వాళ్ళు రావడం ప్రతి ఒక్కరు కూడా కష్టపడి ఏదైనా ముందడిగేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మార్పు కోసం అయితే అందరూ ఖచ్చితంగా స్వాగతిస్తారని మనకు హీరో విజయ్ గారు మరి ఈ యొక్క చరిత్రని సృష్టించి మరి ఈ రోజు మరి సీఎం గా మరి ఎన్నిక కావడం నిజంగా చాలా ఒక గొప్ప ఆదర్శం. సో ఇక నుంచి ప్రతిదీ కూడా మరి తమిళనాడు రాజకీయాల్లో ఒక సంచలనంగా ప్రతిదీ కూడా ఆయన చేసే ప్రణాళికబద్ధంగా తమిళనాడు రాష్ట్రం గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి వైపు ముందుకు తీసుకుపోయే విధంగా మరి విజయ్ సార్ మరి తప్పకుండా ఇంకా ప్రజలైతే గెలుపునిచ్చారు కాబట్టి సో ఆ గెలుపుని ఎక్కడ ప్రజల సమస్యలు, ప్రజల కష్టాలు, సో అభివృద్ధి, గతంలో చేసిన పార్టీలు తప్పుదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ స్టాలిన్ గాని సో మరి మిగతా పార్టీలు గాని అవి చేసినాయి మరి ఆయన చేయకుండా సో ఏదైతే నమ్మకంతో ప్రజలు ఓట్లేసి గెలిపించారో సో వాటితోటి ముందడిగేసి ప్రజల యొక్క మరి ప్రణాళికబద్ధంగా పథకాలతో ముందుకెళ్తే సో అభివృద్ధి కూడా అలానే చేయాలని నేను కోరుకుంటున్నా. సో ముఖ్యంగా అయితే నిజంగా మరి విజయ్ ఫ్యాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. సో ప్రతి ఒక్కరు కూడా ఇది ఇండియాలోనే ఒక హిస్టరీ అని చెప్పొచ్చు. చాలా మంది గతంలో రాజకీయాలకు వచ్చారు. సో తమిళనాడులో కమల్ హాసన్ గారు, రజనీకాంత్ గారు, మిగతా కొంతమంది చాలా మంది వచ్చారు, కానీ ఎవరు కూడా సక్సెస్ కాలేదు. చాలా మంది కొద్ది సంవత్సరాలతోటే వెయిట్ చేసి సినిమాల్లోకి వెళ్ళిపోయారు 2-3 సంవత్సరాలు. కానీ విజయ్ వచ్చిన 2 సంవత్సరాలకే ఇంత భారీ స్పందన రావడం, సో ఇక్కడ ఆయన పార్టీ పెట్టినప్పుడు చాలా ప్రభుత్వం అనుమతి లేకుండా చాలా మంది చనిపోయారు. అక్కడ చాలా మంది ప్రజలు అట్రాక్ట్ అయ్యారు. చనిపోయిన వాళ్ళకు కూడా సానుభూతితో 20 లక్షలు కేటాయించి చాలా ప్రజల పక్షాన్ని నిలబడ్డారు. కొన్ని నమ్మకాలతోటి ప్రజలు కూడా చాలా యూత్ పోలింగ్ ఎక్కువ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ కూడా ఎక్కువ జరిగింది, 90%. కారు డ్రైవర్ దగ్గర నుంచి అవును ఉన్న వాళ్ళే, అనుభవం ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. పార్టీని ముందుకు నడిపి 5 సంవత్సరాలు గెట్టగలరా? తప్పకుండా 100%. ఎందుకంటే అంత అనుభవం ఉంది కాబట్టి చాలా చిన్న స్థాయి వాళ్ళకి చాలా మంచి నాయకులు కష్టపడి పనిచేసే వాళ్ళకి సీట్లు ఇచ్చారు. ఖచ్చితంగా 100% అతి తక్కువ సమయంలో ఎంత రావడం అంటే ఇండియన్ పాలిటిక్స్ లో ఇది ఒక రికార్డు. సో నిజంగా వెరీ హ్యాపీ. సో తప్పకుండా తమిళనాడు రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుంది. ఖచ్చితంగా కొత్త ప్రజల సమస్యలు అన్ని పరిష్కారం అవుతాయి. తప్పకుండా అనుకున్న దానికంటే గతంలో ఇప్పుడు స్టాలిన్ కంటే కూడా గతంలో చేసిన రాజకీయ నాయకుల కంటే కూడా తప్పకుండా అభివృద్ధి దూసుకెళ్తాడు, దాంట్లో డౌట్ లేదు. సో ఇంకా ఏమైనా కూడా ఎలా ప్లాన్ చేయాలి అంటే కూడా ఫ్యాన్స్ నుంచి కూడా కొన్ని సభలు పెట్టి సో ఈ రోజు ప్రమాణ శిఖర్ విజయ్ నుంచి కూడా చాలా మంది ఫ్యాన్స్ వెళ్ళారు ఇప్పుడే. సో సంబరాలు జరుపుకుంటున్నారు చాలా ప్రతి ఒక్కరు కూడా. సో ఎక్కడ కూడా చాలా ప్రతి ఒక్కరు అందరితో ఉత్సాహంతో ఒక పండగ వాతావరణం ఉంది. సో మనం ఎలా అయితే మన ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ సార్ అయితే ఎలా కొద్ది రోజుల తర్వాతనైనా ఎలా ఒక హిట్ ని ఆయన కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. సో ఇలా డైరెక్ట్ గా రావడం అనేది చాలా మంది ఇండస్ట్రీలో చాలా అమితాబ్ బచ్చన్ హీరోలు కానీ మన తెలుగులో చిరంజీవి గారు ప్రతి ఒక్కరు కూడా సో అందరికి ఒక హ్యాపీనెస్ గా ఉన్నారు. అంటే ఒక సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ప్రతి గతంలో కూడా అందరు సక్సెస్ అయ్యారు. ఇది ఇంత చిన్న వయసులో ఒక 50 ఏళ్ల వయసులో సో అలా చేయడం అనేది కూడా ఒక రికార్డ్ హిస్టరీ. సో మనందరం కూడా సినిమా ఇండస్ట్రీ నుంచి చాలా మంది గర్వపడుతున్నారు. సో ఇంకోటి రాజకీయాలలో దీని నుంచి చాలా మంది కోరుకునేది అంటే భారతదేశంలో ఉన్న పాలిటిక్స్ మొత్తం మారాలన్నా పవన్ కళ్యాణ్ గారు హిస్టరీ సృష్టించారు. ఇప్పుడు విజయ్ సార్ హిస్టరీ రికార్డ్ సృష్టించారు. దేశంలో రాజకీయాల్లో మార్పు రావాలన్నా, యువత రావాలన్నా తప్పకుండా ఇలా మనందరికి ఆదర్శం. కష్టపడి ముందడిగేసి సో తప్పకుండా కష్టపడితే విజయం వస్తా అని చెప్పేసి సో మన పవన్ కళ్యాణ్ సార్, విజయ్ సార్ చాలా మంది మన భారతదేశంలో చూసాము. తప్పకుండా పాలిటిక్స్ చేయడంలో ఇలా ఆదర్శంగా ఉండాలి.
సో తప్పకుండా అభివృద్ధి దూసుకుపోవాలి, తప్పకుండా ముందంజలు ఉండాలి. విజయసారికి నేను గతంలో కూడా వీడియోస్ అన్ని చెప్పాను, నాకు కూడా ఇలా చాలా హ్యాపీగా ఉంది. సో తప్పకుండా సీఎం ఎందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నాం.